పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 3 సార్లు పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ఈరోజు మళ్ళీ 4వసారి ఈరోజు పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ పోలవరం మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు 2021 జూన్ అన్నారు, 2022 జూన్ అన్నారు, 2023 జూన్ అని ముచ్చటగా 3 తేదీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఆఖరికి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి విధ్వంసమైనటువంటి పోలవరం, అటువంటి ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కేంద్రం యొక్క సాయంతో పట్టాలెక్కించి ఈరోజు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి పోలవరాన్ని, అవసరమైతే 2027 పుష్కరాలకైనా పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతుందో దానికి అనుగుణంగా ఈరోజు పోలవరం పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పోలవరం బట్రస్ డ్యామ్ను సందర్శిస్తారు. బట్రస్ డ్యామ్ అంటే ఏదైతే ఎగువ కాపర్ డ్యాము, మరి దాన్ని 3 years 4 years జనరల్గా దాన్ని పీరియడ్ ఉంటుంది. మరి కాలం ఎక్కువైంది కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యాము 100% మేము పూర్తి చేయడం జరిగింది ఈ సంవత్సరన్నర కాలంలోనే. ఈ బట్రస్ డ్యామ్ స్ట్రెంగ్త్ ఉండడం వల్లే ఈరోజు అప్పర్ కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి వాటర్ లీకేజ్ ఏదైతే ఉందో, సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టగలిగాం. అందుకని వర్షాకాలంలో సైతం, వరదల సమయంలో సైతం డయాఫ్రమ్ వాల్ పనులు చేయగలిగామనంటే బట్రస్ డ్యామ్ను 100% ఈ ప్రభుత్వం పూర్తి చేయడం ద్వారా. తర్వాత ఈ బట్రస్ డ్యామ్ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆ గ్యాప్ 1కి సంబంధించి మెయిన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అత్యంత కీలకమైనటువంటి ఘట్టం మెయిన్ డ్యాము. ఆ మెయిన్ డ్యామ్కి సంబంధించిన పనులు ఆ యొక్క గ్యాప్ 1లో పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తదనంతరం 3వది గ్యాప్ 2 దగ్గర అక్కడ డయాఫ్రమ్ వాల్, ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ దగ్గర 86-87% ఇప్పటికి పూర్తి చేసాం. రేపు ఫిబ్రవరిలో టోటల్గా 100% కూడా డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. ఆ గ్యాప్ 2లో ఆ డయాఫ్రమ్ వాల్ జరిగేటువంటి నిర్మాణాన్ని, అదేవిధంగా ఆ గ్యాప్ 2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మేము ప్రారంభిస్తున్నాం. వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఆ సూచనలు ఇంకా డైరెక్షన్స్ అన్నీ కూడా రేపు ఇవ్వబోతూ ఉన్నారు. మరి వీటి తర్వాత ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుని ఆ టార్గెట్కి అనుగుణంగా ఎట్లా పనులు జరుగుతున్నాయి వాటి మీద సమీక్ష చేయడం. వీటితో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా R&R ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. నిర్వాసితులు సమస్యల మీద, పర్టికులర్గా ఏదైతే వాళ్ళ కాలనీలు కానీ వాళ్ళ ఏదైతే పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి పనుల మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా రివ్యూలో కూడా ఆయన ఒక మేజర్ పాయింట్గా కూడా ఈరోజు సీఎం గారు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ రకంగా పోలవరం పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఆ పోలవరానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళ పునరావాస కేంద్రాలు కూడా పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన ఈ పోలవరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పోలవరంతో పాటుగా ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఈ సంవత్సరమే పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్ళాలి, ఉత్తరాంధ్ర నీళ్లు తీసుకెళ్ళాలనేటువంటి లక్ష్యం కూడా ఈరోజు ఏజెన్సీలతోటి, అధికారులతోటి కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు అనంతరం రివ్యూలో దాని మీద కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటుగా వాటర్ పాలసీ, అంటే ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటున్నాం కాబట్టి ఈవేళ రాయలసీమ దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా సరే రిజర్వాయర్లన్నీ కూడా జలకాలతో ఉట్టుపడుతూ ఉన్నాయి. అంచేత మనం కూడా ఒక టైం బాండ్, అంటే ఖరీఫ్ సీజన్కి ఎప్పటి నుంచి ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలుగుతాం, రబీకి ఎప్పటి నుంచి ఎప్పుడు వాటర్ ఇవ్వగలుగుతాం, ఎంత వాటర్ అవైలబుల్ ఉంది అన్నీ ఈ రకంగా ఆ వాటరు అకౌంటబిలిటీ కూడా ఉండాలనేటువంటి విధంగా వాటర్ పాలసీ మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్స్లో కూడా మా అందరికీ కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారని అంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పం ఏంటనేది మనకందరికి కూడా అర్థమవుతుంది. అంచేత ఈరోజు ఈ యొక్క పోలవరం చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన ద్వారా మా యొక్క లక్ష్యం మరింత ముందుకు వెళ్తుందని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్లో కానీ R&Rలో కానీ మేము కూడా స్థానికంగా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇబ్బందులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఆయన నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని పోలవరం త్వరితగతిన ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను.